మీ క్రాంతిచారి తమిళనాడు అయితే చూసారు కదా. మనం వచ్చేసి సికింద్రాబాద్ బోనాలు అయితే వీడియో అయితే తీస్తున్నాం అనమాట. చాలా రోజులైంది మనం వీడియోలు అప్లోడ్ చేయక, కొంచెం మన పర్సనల్ లైఫ్‌లో అయితే బిజీ అయిపోయినాం అనమాట. సో టైం అయితే దొరుకుతలే వీడియోలు చేయనీకి. ఈ రీజన్ ఏంది అంటే మన సికింద్రాబాద్ బోనాలకు వీడియో చేయనీకి నేనైతే గోల్కొండ బోనాలు, ఇంకా బల్కంపేట బోనాలు, బల్కంపేట కళ్యాణం అయితే అమ్మవారి కళ్యాణం అన్ని వీడియోస్ అయితే చూసిన. సో చాలామంది టాక్ ఏంది అంటే చాలా విలేజెస్ నుంచి అయినా, ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ అయినా అక్కడికి రావాలంటే చాలా భయపడుతుర్రనమాట. ఇప్పుడున్న యూత్ అయితే అట్లా ఉన్నది. కొంచెంమందైతే చాలా ఫైటింగ్స్ అవన్నీ అయితున్నాయి. జాతరల నూకుడు అవన్నీ అయితే అయితున్నాయి. దాని మీద అయితే కొట్లాటలైతే అయితున్నాయి. సో, ఇప్పుడైతే రీసెంట్‌లీ ఒక రీల్ అయితే చూషినా. ఒక విలేజెస్ నుంచి అయితే ఎవరైతే అమ్మవారి దర్శనం చేసుకోనికైతే వస్తుర్రంట గోల్కొండ బోనాలకి. సో, వచ్చే వాళ్ళైతే సేఫ్‌గా అయితే పోతలేరంట. కొంచెం యూత్ అందరూ అక్కడ నూకుడు అవన్నీ కొట్లాటలు అవన్నీ అయితున్నాయి. ఇంకొకటి ఏంటంటే మన ఏదైతే తెలంగాణ ఉందో, తెలంగాణ పోలీస్ చాలా స్ట్రిక్ట్ అయిపోయింది ఇప్పుడు. లాఠీ చార్జ్ అవన్నీ అయితున్నాయి. సో, జాగ్రత్తగా ఉండండి. అందరికి ఒకటే చెప్తున్నా యూత్ అందరికి. ఎప్పుడైనా యూత్ పేరు అనేది ఖరాబ్ కావద్దు. ఏదైనా మనం చేస్తున్నామంటే యూత్ పవరే ఎక్కువుంటది ఎక్కడైనా. సో, అందుకే అంటున్నా, ఎవ్వరు కొట్లాటలు అవన్నీ చేయొద్దు. ఇదొచ్చేసి సికింద్రాబాద్ బోనాలు. ఇప్పుడు మనం అందరూ మంచిగుండాలని జెప్పి వస్తాం. మనం దేనికోసం వస్తాం? మన ఫ్యామిలీ, మన రిలేటివ్స్, మన ఇంట్లో వాళ్ళందరూ మంచిగుండాలి. మనం మంచిగుండాలని అమ్మవారి దర్శనం చేసుకోనికైతే వస్తాం. సో, అమ్మవారి దర్శనం ఎట్లయితే వస్తున్నామో అమ్మవారి దర్శనం చేసుకున్నట్లయితే సేఫ్‌గా వెళ్ళిపోవాలనమాట. ఎవరితో లొల్లి పంచాయతీలొద్దు. చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వాళ్ళందరికీ మన హైదరాబాద్ ఎట్లుంటది బోనాలనైతే జూపియాలి. అంతేగాని ఈడ లొల్లి పంచాయతీలైతే చేయొద్దు. గైస్, ఒకవేళ మీ దాంట్లో ఎవరైనా ఫ్రెండ్స్ అట్లా ఉంటే వాళ్ళనైతే సీదా చేయండి. ఎందుకంటే మన పేరనేది ఖరాబ్ కావద్దు. మన యూత్ అసలేం స్పాయిల్ అవ్వద్దు. మనం గోల్కొండ బోనాలైనా, బల్కంపేట అయినా, సికింద్రాబాద్ బోనా, హైదరాబాద్ అయినా ఏ బోనాలొచ్చినవి ప్రతి ఒక్కరు చెప్పుకోవాలి. అరే యూత్ ఇట్లా మంచిగా యూనిటీతోని అక్కడ ప్రోగ్రామ్ చేస్తారు అదే అని చెప్పి. చాలామంది నాకు తెలిసిన అన్న వాళ్ళు తొట్టెలు, పలారం బండి అయితే తీస్తారు. సో, వాళ్ళందరివి చాలా మంచిగుంటారు. కానీ ఇప్పుడు కొంతమంది యూత్ అందరిని అంటలేను. కొంతమంది యూత్ అయితే అట్లున్నది. సో, వాళ్ళందరూ మంచిగా అవ్వాలి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఫ్యామిలీస్ వాళ్ళందరైతే. సో, అందరూ అమ్మవారి దర్శనం చేసుకొని సేఫ్‌గా వాళ్ళ ఇంటికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. యూత్ అందరికి ఒక రిక్వెస్ట్, ఓవర్ లొల్లి పంచాయతీలు చేయకూరి. ఎక్కడి నుంచో వస్తారు జాతర చూద్దామని చెప్పి. సో, వాళ్ళ మూడ్ స్పాయిల్ చేయొద్దు. వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి తీసుకొని రావాలి నెక్స్ట్ ఇయర్‌కి. అట్లా చేయాలి మనం గానీ, ఎందుకొచ్చినాంరా జాతరకనైతే వాళ్ళ ఫీల్ అవ్వకుండా మనం చూసుకోవాలి. చలో, మళ్ళా లేట్ ఎందుకు, మళ్ళా ఒక చిన్న అప్డేట్ అయితే ఇస్తున్నా మీకు. చలో గైస్, మళ్ళా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థాంక్ యూ సో మచ్.